అంటే చీకట్లో చీమలు. ఓహో. హాయ్, వెల్కమ్ వీకెండ్ న్యూస్ విత్ వినయ్. ఆ రోజుల్లో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళ సినిమాలతో పాటు తన సినిమాలను పోటీగా తీసి ఇండస్ట్రీ చూపు మొత్తం తన వైపు తిప్పుకున్న మన స్టార్, రన్నింగ్ స్టార్. తెరపై తాను కనబడితే ఒక ఎమోషన్, తాను మాట్లాడితే మోటివేషన్, తనని చూస్తే ఒక ఇన్స్పిరేషన్, తానే ఒక సెన్సేషన్. అతనే మన రన్నింగ్ స్టార్ జోసఫ్ మాలిక్ బాషా అలియాస్ రన్నింగ్ స్టార్ వెంకటేష్. 18 ఏళ్లకే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకొని కోట్లాది ప్రజల ప్రేమను పొందుతున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు హీరో. తడిచింది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి తనలో ఉన్న ఈజ్తో ఇండస్ట్రీని తడిపేశాడు, స్టార్డమ్ కి చెక్ పెట్టేశాడు. ఒక్క సినిమాతోనే కోట్ల అభిమానాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఆ సంవత్సరంలో బెస్ట్ యాక్టర్ కేటగిరీ అవార్డ్స్ అన్ని తనే దొబ్బేశాడు. సారీ తనే కైవసం చేసుకున్నాడు. తడిచింది అన్న మొదటి సినిమాతోనే సుపరిచితుడైన మన స్టార్, రన్నింగ్ స్టార్ తన తెలుగు ఇండస్ట్రీని మొత్తం కన్నీటి వరదతో తడిపేశాడు. తడిచింది తరువాత సముద్రంలో కాకిరెట్ట, మా ఆయనది పక్కిల్లు, ఎడారిలో పందిపిల్ల, మంచంలో మల్లెపూలు వంటి ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకొని కోట్లాది ప్రజల ప్రేమకు బానిసయ్యాడు. తడిచింది సినిమాతో పరిచయమైన మన రన్నింగ్ స్టార్ ఆ తర్వాత సముద్రంలో కాకిరెట్ట, మా ఆయనది పక్కిల్లు, మిస్టర్ మున్సిపాలిటీ, ఎడారిలో పందిపిల్ల, మంచంలో మల్లెపూలు వంటి సూపర్ హిట్ సినిమాస్ తీశాడు. ఒక్క సినిమాతోనే కోట్ల అభిమానాన్ని సంపాదించుకున్న మన రన్నింగ్ స్టార్ ఇప్పుడు దిక్కు దివానా లేని స్థితికి చేరాడు. దిగజారిపోయాడు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వాచ్ ద స్టోరీ. మంచంలో మల్లెపూలు క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఒకరోజు రన్నింగ్ స్టార్ కి వీర అభిమానులు మరియు వివిధ ప్రాంత రన్నింగ్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సాయి తేజ, సాయి చరణ్, సాయి చంద్ర సెట్స్ కొచ్చారు. రొమాంటిక్ సీన్ చాలా రొమాంటిక్ గా రావడం కోసం రన్నింగ్ స్టార్ తన హీరోయిన్ తో క్యారవన్ లో రిహార్సల్స్ చేస్తుండగా అభిమానులు క్యారవన్ బయట ఎర్రటెండలో గంటల కొద్ది వెయిట్ చేశారు. క్యారవన్ నుంచి బయటకు వచ్చిన రన్నింగ్ స్టార్ ఎండలో మండిపోయిన అభిమానులను ఏమాత్రం పట్టించుకోకుండా డైరెక్ట్ గా షాట్కి వెళ్ళారు. సెట్ లో బాగా హర్ట్ అయ్యి ఈగో పెంచుకున్న అభిమానులు హైయెస్ట్ పేడ్ యాక్టర్ అండ్ ప్రొఫెషనల్ మూవీ లీకర్ హాఫ్ స్టార్ కి ఫోన్ చేశారు. ఎలాగైనా మా హీరో సినిమా రిలీజ్ కి ముందే లీక్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. తాను ఎంతో నమ్మిన అభిమానులే తన కెరీర్ ని నాశనం చేశారనడానికి అందులో ఎలాంటి నిస్సందేహం లేదు. దానికి ఉదాహరణే రీసెంట్ గా లీక్ అయిన మంచంలో మల్లెపూలు. హాఫ్ స్టార్ వీరప్రతాప్ రన్నింగ్ స్టార్ కి బాగా నమ్మిన బంటు అవ్వడంతో రిలీజ్ కంటే ముందే తనకు స్పెషల్ షో వేస్తానని మాటిచ్చాడు రన్నింగ్ స్టార్. ఒకరోజు ఈవినింగ్ తనని స్పెషల్ షోకి ఇన్వైట్ చేయగా సీక్రెట్ కెమెరాతో బరిలోకి దిగాడు హాఫ్ స్టార్ వీరప్రతాప్. అంతే, మూవీ లీక్ అవ్వడం, ప్రొడ్యూసర్ లాస్ అవ్వడం, డైరెక్టర్ డిసప్పాయింట్ అవ్వడం, రన్నింగ్ స్టార్ డౌన్ ఫాల్ అవ్వడం అన్ని యథావిధిగా జరిగిపోయాయి. ఎలాగైనా సినిమాని రిలీజ్ చేద్దామనుకున్న సమయంలో లీక్ అయిన మూవీని రిలీజ్ చేసే రైట్స్ లేవని హాఫ్ స్టార్ వీరప్రతాప్ అభిమానులందరూ థియేటర్ల ముందు ధర్నాలు చేయడం మొదలెట్టారు. రన్నింగ్ స్టార్ ఆఫీస్ ని ధ్వంసం చేశారు. రన్నింగ్ స్టార్ ప్రజల ప్రేమకు బానిస. కానీ విధి ఎంత విచిత్రమైనది. మంచంలో మల్లెపూలు సినిమాలో రన్నింగ్ స్టార్ ఒక పిచ్చి పులుకగా యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ పీక్స్ ని చూసిన జనం నిజంగానే పిచ్చోళ్ళగా మారిపోయారు. తన స్టైల్లోనే తన అభిమానులు తనని కూడా పిచ్చెక్కీయడం మొదలెట్టారు. తన ప్రతి షూటింగ్కి వచ్చి రాళ్ళేసి షూటింగ్ ని డిస్టర్బ్ చేసేవారు. గుంపులుగా వచ్చి తనపై దాడి చేసేవారు. ఇక సినిమాలు ఆపేయి అని ధర్నాలు చేసేవారు. ఒకరోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ అభిమానులతో చేస్తుండగా తనకెంతో ఇష్టమైన అభిమాని తనను చెప్పుతో చెంప వాచేలా కొట్టాడు. ఆ తరువాత రన్నింగ్ స్టార్ తీసే ప్రతి సినిమాను ఆపుతూనే వచ్చారు అభిమానులు. అలా రన్నింగ్ స్టార్ మెల్లమెల్లగా సినిమాలకు దూరం అయ్యాడు. ఒకప్పుడు గుండెలో పెట్టుకొని చూసిన అభిమానులే ఇప్పుడు చెప్పుతో కొడుతున్నారు. సొంత అభిమానులే తనని విసిరేశారు. రన్నింగ్ స్టార్ ఒంటరివాడయ్యాడు. అలాంటి సమయంలో తన వెన్నంటూ ఉండి కొండంత ధైర్యం ఇచ్చిన మనుషులు ఇద్దరు. ఒకరు డైరెక్టర్ మనోజ్, మరొకరు ప్రొడ్యూసర్ అనిల్ కుమార్. ఒకప్పుడు హీరోగా చలామణి అయిన మన రన్నింగ్ స్టార్
ఇప్పుడు వెయిటర్ కమ్ రిసెప్షనిస్ట్ గా అసలు ఎందుకు అయ్యాడు, ఎప్పటి నుండి అయ్యాడు? రన్నింగ్ స్టార్ వెంకటేష్ మనోజ్ ని ఒక ఆప్త మిత్రుడిగా చూసేవారు. తాను చేసిన ఎడారిలో పందిపిల్ల, మంచంలో మల్లెపూలు, పరాయి ఇంట్లో పక్కింటి అబ్బాయి, పాపతో పాయ్ పాయ్ సినిమాలకు ఈ మనోజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. మనోజ్ డైరెక్షన్ ట్రయల్స్ చేస్తుండగా రన్నింగ్ స్టార్ తనని ఎంతో ప్రోత్సహించి ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కి రికమెండ్ చేశారు. మంచి స్టోరీ అవడంతో ప్రొడ్యూసర్ తన తమ్ముడు ఏకేని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. అలా 3D సినిమా వెలుగులోకి వచ్చింది. మనోజ్ డైరెక్టర్ గా మారారు. రన్నింగ్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి 3Dలో చిన్న గెస్ట్ రోల్ కూడా వేయించారు. డౌన్ ఫాల్ లో ఉన్న వెంకటేష్ 3D గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఒకప్పుడు హీరోగా చలామణి అయిన మన రన్నింగ్ స్టార్ ఇప్పుడు వెయిటర్ గా మారడానికి రీజన్స్ ఏంటి? తెలుసుకుందాం ఇప్పుడు. ఖాళీగా ఉన్న రన్నింగ్ స్టార్ ని చూసి తట్టుకోలేకపోయిన ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ తనకున్న బిజినెస్ లలో రన్నింగ్ స్టార్ కి ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలనుకున్నాడు. కానీ రన్నింగ్ స్టార్ ఇంటర్ వరకే చదవడంతో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు. దానితో వెయిటర్ కమ్ రిసెప్షనిస్ట్ జాబ్ కి పరిమితం అయిపోయాడు రన్నింగ్ స్టార్. అభిమానులు తీసుకున్న నిర్ణయమే రన్నింగ్ స్టార్ డౌన్ ఫాల్ కి కారణమైంది. ప్రొడ్యూసర్ పోస్ట్ చేసిన సింగిల్ పిక్ సోషల్ మీడియాని షాక్ చేసింది, ఇండస్ట్రీని షేక్ చేసింది. ఫినిష్డ్ అనుకున్న రన్నింగ్ స్టార్ ఈజ్ నాట్ యెట్ ఫినిష్డ్. ట్విట్టర్ ని వేదికగా చేసుకున్న సెలబ్రిటీలు తమ అభిమానాన్ని, అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఫినిష్ అనుకున్న రన్నింగ్ స్టార్ ఈజ్ నాట్ ఎట్ ఫినిష్.